ప్రయత్నం చేయాలి కానీ పారిపోకూడదు అనడానికి ప్రత్యేకమైన ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారు. మొన్న ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసిన 23 స్థానాల్లో గెలిచిండు. నిన్న మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసిన ప్రతి చోట అభ్యర్థిని గెలిపించిండు. ఇగో గిట్లుండాలి విజయం అంటే. ఒక్క చోట గెలవలేదన్నారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో గెలిచి ఏకంగా ప్రధాని మోడీ చేత పార్లమెంటులోనే జేజేలు అందుకున్నాడు. ఈరోజు దేశ ప్రజలందరి చేత పవన్ కళ్యాణ్ ప్రశంసలు పొందుతుండు. నిజంగా దేనికైనా సమయం రావాలి, సమయం వస్తే విజయం దానంతట అదే వెతుక్కుంటూ వస్తుందనడానికి పవన్ కళ్యాణ్ గారే ఈ రోజున ఒక గొప్ప ఉదాహరణగా భావించవచ్చు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండే చోట పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిండు. అక్కడ ప్రజలందరూ ఏదైతే ఆదరణ లభించిందో సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడినప్పుడు ఎంతైతే ఆదరణ వచ్చిందో దేశవ్యాప్తంగా ఆ ఆదరణ ఓట్ల రూపంలో మహారాష్ట్ర ప్రజలు వేసి చూపించారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ప్రభంజనం అనేది సాదాసీదాగా జరగలేదు. ఎప్పుడు బీజేపీ గెలవని చోట కూడా బీజేపీని గెలిపించి కంచుకోట, కాంగ్రెస్కు కంచుకోట లాంటి ప్లేస్లలో కూడా బీజేపీని ఘన విజయం సాధించి చూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు ఆయన ప్రచారానికి పోయినప్పుడు అక్కడికి వచ్చిన జనం చాలా మంది ఒకటే మాట, పవన్ కళ్యాణ్ నయే ఆంధీ హే అని మోడీ చెప్పిన మాటను చెప్తూ ప్రజల్లో సనాతన భావం గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఏవైతే మాటలు ఉన్నాయో అక్కడ ప్రజల్లో వినబడ్డాయి. మా ఓటు పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పారు. కానీ కొంతమంది హేళన చేసారు. ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడికి వెళ్ళినా ఆయన ఒక సెలబ్రిటీ, ఆయన చూడడానికి వస్తారు కానీ ఓటు వేయడానికి కాదు అన్నారు. కానీ ప్రజలు అవన్నీ తప్పు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఇప్పటిదాకా అసలు గెలవలే బీజేపీ. అక్కడ సోలాపూర్, లాతూర్ లాంటి సోలాపూర్ రూరల్లో కానీ అర్బన్లో కానీ ఎక్కడ గెలవదు. అలాంటి ప్లేస్లో కూడా బీజేపీ గెలిచిందే అంటే ఖచ్చితంగా తెలుగు వాళ్ళ ఓట్లని, అదేవిధంగా మరాఠీ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళ ఓట్లని పవన్ కళ్యాణ్ గారు తన వైపు తిప్పుకున్నాడు అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక నుంచి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర నాయకుడు కాదు, జాతీయ నాయకుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన వాళ్ళు కూడా ఈ రోజున ఆలోచించాల్సిన పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయనను అభిమానించే వ్యక్తులు కానీ, ఆయన వెంట నడిచే వ్యక్తులు కానీ గర్వంగా కాలర్ ఎగిరేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వాళ్ళని నిలబెట్టిన అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఇంకా రానున్న రోజులలో ఎక్కడైతే ఎలక్షన్స్ ఉన్నాయో సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ బలంగా వాడుకునే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రాష్ట్ర స్థాయిని దాటి తెలంగాణ, ఆంధ్రే కాకుండా రేపు రానున్న రోజుల్లో తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి, కేరళలో ఉన్నాయి, కర్ణాటకలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారిని సౌత్ ఇండియాలో బలమైన శక్తిగా బీజేపీ ఉపయోగించుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రానున్న రోజులలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ప్రభంజనంగా దేశవ్యాప్తంగా కీర్తి పొందడంతో పాటు తెలుగు వాళ్ళ పేరును దేశవ్యాప్తంగా వ్యాప్తి చేస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటున్నా. ఆయన ఏదైతే సాధిస్తుందో ఓటమి నుంచి గెలుపు ఎట్లా రావాలి అంటే ప్రయత్నం చేసుకుంటూ పోవాలి. 10 ఏళ్ళు కాదు, 8 ఏళ్ళైనా ఓపికతో ఉంటే విజయం వస్తుందనడానికి పవన్ కళ్యాణ్ గారు మనలాంటి అందరికీ ఒక ఆదర్శంగా నిలిచిండు. రానున్న రోజుల్లో ఇంకా ఉన్నత శిఖరాలు ఎదగాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు. జై హింద్.